జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ సభలో మీ మీద కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసినారు. మీ నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ మీద కూడా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరేమో చాలా కూల్గా సమానం చెప్పినారు. అసలు ఒక వైల్డ్ ఫైర్ జగదీష్ రెడ్డి చాలా కూల్గా సమానం ఇచ్చింది. ఏమనుకోవచ్చు, ఆలోచిస్తున్నారా వెనకడిగేస్తున్నారా? నేను చాలా స్పష్టంగా చెప్పిన, అది ఆయన స్థాయి సంస్కారం, ఇది నా సంస్కార స్థాయి. నేను చాలా స్పష్టంగా అదే సమావేశంలో నేను చెప్పిన. ఆయనకు చెప్పుకోవడానికి సబ్జెక్ట్ లేక, ప్రజలను మెప్పించడానికి లేక బూతులు మాట్లాడి తప్పించుకోవడం అనేది అలవాటైంది. దాంట్లో భాగంగానే మాట్లాడొచ్చుంది తప్ప ఆయన తుంగతుర్తి ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు, ఊరగబెట్టింది ఏమీ లేదు. ఆయన స్థాయిలో స్పందించమని నన్ను చాలామంది కోరుతున్నారు. ఇప్పుడు నువ్వు అడిగినట్టే చాలామంది మిత్రులు నిర్ణయించాలు చేస్తున్నారు. కానీ నేను ఆ స్థాయికి దిగజాలను అని చెప్పిన. ముఖ్యమంత్రి స్థాయి గది. 18 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు ఇయ్యని నీళ్ళు మీకు అప్పచెప్తే 3 రోజులలో ఇస్తామన్నారు. గవ్వే అధికారులు, గవ్వే నీళ్ళు, గవ్వే ప్రాజెక్టులు వాళ్ళకి సాధ్యం కానీ మీకు ఎట్లా సాధ్యమైంది? 100% మంచి ప్రశ్న అడిగినావు. ఇచ్చేవాడికి మనసు ఉంటే సాధ్యమవుతుంది. ఇచ్చేవాడికి మనసు ఉంటే సాధ్యమవుతుంది. మీరే అన్నారు, గతంలో 4 సంవత్సరాలు వరుసగా ఇచ్చినాం. అక్కడ ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు. మీరు వెళ్ళి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఏ రైతుని అడిగినా, ఏం పొలం దగ్గర నిలబడే చెప్తారు. కేసీఆర్ ఉండగా నీళ్ళు మంచిగా వచ్చినాయి, జగదీష్ రెడ్డి ఉండగా నీళ్ళు మంచిగా వచ్చినాయి, ఇవాళ రావట్లేవు అని. మొత్తం వ్యవస్థ సిద్ధంగా ఉంది, మాకు ఇచ్చిన అలవాటు ఉంది కాబట్టి మేము ఇవ్వగలుగుతామని చెప్పినాం. వాళ్ళకి ఇచ్చే అలవాటు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు కాబట్టి ఇస్తలేరు. అన్నీ ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉంది, అల్లుని నెత్తిన శని ఉంది అనే సామెత ఉందా? ఇవాళ శనిగ్రహాలు వచ్చి కూర్చున్నాయి కాబట్టి తెలంగాణ రైతుల పాలిట శాపమైంది. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, వరుసగా బీఆర్ఎస్ నాయకుల మీద, మహిళా నాయకుల మీద కామెంట్లు ఇస్తూ ఉన్నారు. కొంత హద్దు దాటి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాని పట్ల ఎట్లా ఏమన్నా కార్యక్రమం తీసుకోబోతూ ఉన్నారా? నిరసన కానీ ఏమన్నా ఇది ఉందా? అంటే ఒక్కరోజు 2 రోజులు మాట్లాడితే ఏదైనా కాండాలు ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ వృత్తి అది పెట్టుకొని మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి వృత్తిని మిగతా వాళ్ళందరూ కూడా అమలు చేస్తున్నారు. యథా రాజా తదా ప్రజా అనే సామెత ఉంటుంది. పైవాడు ఏం చేస్తే కింది వాళ్ళందరూ, పైవాడు కమిషన్లు, ప్లాట్ల దందాలు కలబట్టబడ్డాడు, కింది వాళ్ళందరూ కూడా అదే పని చేస్తున్నారు. పైవాడు బూతులకు మాత్రమే మాట్లాడుతున్నాడు, కింది వాళ్ళు అదే చేస్తారు. ఇక మొత్తం పైనుంచి టాప్ టు బాటం అదే నడుస్తున్నప్పుడు దానికి ప్రజలకు విజ్ఞప్తి చేయడం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలైతే మార్చడం తప్ప దానికి ఇంకేముండదు. సంయమనం పాటించండి, కూల్గా ఉండాలని మీకేమన్నా మీ నాయకుడి నుంచి ఆదేశాలు ఉన్నాయా? లేక మీరే అంటే ఎలక్షన్ల వరకు వేచి చూద్దాం, ప్రజలకు అవకాశం, ప్రజలకే నిర్ణయించుకునేద్దాం అని చెప్పేసి ఆగుతున్నారా? మా నాయకుడు ఎప్పుడైనా కూల్గానే ఉండమని చెప్తాడు, కూల్గానే ఉంటాడు. ఎప్పుడు కూడా సంస్కారవంతంగానే ఉండమని చెప్తాడు. శత్రువులు ఎటువంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మనం మాత్రం పద్ధతిగా ఉండాలని చెప్తాడు. మేము ఆ పద్ధతుల్లో ఉంటాం. ఏ సందర్భానికి ఎట్లా మాట్లాడితే కరెక్ట్ అవుతుందో, కార్యకర్తలకి ఎట్లా విశ్వాసం ఇవ్వాలనో, ప్రజలకు ఎట్లా విశ్వాసం ఇవ్వాలనో అట్లా మాట్లాడుతుంటాం. మొన్న మీరు అన్నారు సార్, దాడి కాదు నిరసన అని, దాడి చేస్తే వేరే తిరిగా ఉంటుందని చెప్పేసి. సో దాడులు కాకుండా నిరసనలే ఇంకా ఏమైనా చేయబోతున్నారా? నిరసనలు అనేవి అప్పటికప్పుడు సడన్ ప్రొవొకేషన్తో వస్తుంటాయి. ఆ స్థాయిలో ఎవడన్నా ప్రొవోకేట్ చేస్తే ఆ స్థాయిలో ఉండొచ్చు, ఇంకా వేరే పద్ధతిలో ఉండొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.